నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధర్మి గాను శ్రీ బి రాజగోపాలరావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతం కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మాస లక్ష్యంగా 5 మంది నిరాశ వృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ బి రాజగోపాలరావు గారి భార్య గారు కీర్తిశేషులు శ్రీమతి బి ఉమాసుందరి గారి జన్మ శుభ సందర్భంగా ఈరోజు ఉదయం టిఫిన్ మరియు స్వీట్స్తో అన్నకం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి బి ఉమాసుందరి గారి వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీమతి బి ఉమాసుందరి గారి వారి జయంతి సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నలు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచే మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కుటుంబ సభ్యులైన శ్రీ బి రాజగోపాలరావు గారికి, శ్రీ వై గణేష్ గారికి, శ్రీమతి లలిత గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతునికి ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు నిండిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి లలిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి తిరుమల గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధనతుడు పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ బి రాజగోపాలరావు గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే టమాటా చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఆ